ఇందిరమ్మ రాజ్యం ఇంకొక 10 ఏళ్ళు ఉండాలి అని చెప్పేసి రేవంత్ అని అనుకుంటాను. 21 నెలలు అయితే ఉంది అధికారంలోకి వచ్చి. ఇంకా రేవంత్ అన్న ఈ టర్మే కాదు 2023 కాదు 2028 కూడా నాదే. సో 10 సంవత్సరాలు ఉండబోయే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఇక కేసీఆర్ 10 ఏళ్ళే ఉండు, వైఎస్ రాజశేఖర్ ఆయన 2 సార్లు గెలిచిండు, అందుకని ముందు కూడా 10 ఏళ్ళే ఉన్నారు. సో ఇట్లా ఎక్కడైనా 10 సార్లు 10 ఏళ్ళు ఉంటారు ఉమ్మడి ఏపీలో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ. అందులో భాగంగా మరి నేను కూడా 2 టర్ములు చేసే అవకాశం అని రేవంత్ అన్న చెప్పింది. కానీ వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఆయన వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రేవంత్ అన్న రాజ్యంలో ఆయన మంత్రిగా పనిచేస్తూనే ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడా కూడా ప్రజలు సంతోషంగా లేరు, మా ప్రభుత్వం వస్తుందో రాదో, కాంగ్రెస్ మన అధికారంలోకి వస్తుందో రాదో నాకు తెలియదు అని చెప్పేసి అలా ఇంతలాంటి బాంబు పేలిసిండు. ఆయన ఇంతలాంటి హైడ్రోజన్ బాంబు పేలిసిండు. మరి పాపం రేవంత్ అని ఇలా గుండెలు అవిసిపోతుండొచ్చు. ఆయన వెనకంగానే ఉంటూ జూపల్లి కృష్ణారావు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టారు. నాకు తెలిసి రేపు వాళ్ళ ఆస్థాన మీడియాలో ఏ పేపర్లో ఈ వార్త రాదు. అందుకే నేను ఫస్ట్ వార్త రాకపోయినా సరే ఇదే అంశాన్ని తీసుకున్నా. టైటిల్ ఏమని రాసింటే మేము మళ్ళీ అధికారంలోకి రాము అని రాసిన. మరి మా జూపల్లి అన్న ఇలా ఒక డైలాగ్ చెప్తాను, ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంటే ఆయనకు అంత బాధ ఏమైంది, అసలు ఎందుకు రాదంటానది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్నరా ఫస్ట్ పాయింట్, జూపల్లి కృష్ణారావు గారు తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను నేను గెలుస్తానో లేదో. ఎందుకంటే మా ప్రభుత్వం అంతా దుర్మార్గంగా పరిపాలిస్తా ఉంది, ప్రజల్ని మోసం చేసింది, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఇస్తలేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను కూడా గెలవకపోవచ్చు అని తనకు తానుగా ఒప్పుకుంటాను. ఇది మనకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాగలదు. ఒకవేళ నేను గెలిచిన కాంగ్రెస్ గెలుస్తూ కూడా గ్యారెంటీ లేదు. అంటే వాళ్ళ ప్రభుత్వం 21 నెలల పరిపాలన పైన వాళ్ళ సొంత పార్టీలో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తాను, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాదు. ఇప్పటివరకు ప్రజలే మాట్లాడుకురు, సారే కావాలంటున్నారు. మన రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యాన్ని దొంగల రాజ్యం అంటారు, ఇట్లా అన్ని పేర్లు వస్తా ఉన్నాయి. కానీ చివరిగా వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే మాట్లాడతారు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు. మరి రేవంత్ అన్న ఈయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటావా అని? ఎందుకంటే మనకు నిజాలు మాట్లాడితే నచ్చదు కాబట్టి నిజాలు మాట్లాడతాను అధికారంలోకి రాకపోవచ్చు అని. ఏమన్నా నమ్మితే నీ కర్మ నాకేం సంబంధం లేదు. సో ఇంతవరకు ఆయన మాట్లాడిన ఫస్ట్ ఏమంటుడు, వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, నేను మళ్ళీ గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నేను హామీ ఇవ్వను, ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, అందుకే నేను హామీలు ఇవ్వను అని చెప్పేసి ఎట్లాంటి అబద్ధతా భావంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అర్థం చేసుకోవాలి. నా వంతుగా ప్రయత్నం చేస్తా, నా నియోజకవర్గంలో హామీలు ఇవ్వను, ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా కంటే హామీ ఇవ్వను. ఒకవేళ హామీ ఇచ్చినాక ఎట్లా నెరవేర్చావు? ఇప్పుడు 15,000 వీకిత్తా అని చెప్పిండు, అది వీకేలే. చూస్తా ఉన్న ప్రస్తుత పరిస్థితులు. ఆయన 1,00,000 ఇచ్చి నేను 2 లక్షలు వీకిస్తా అని చెప్పిండు. ఆయన 2,000 బలిపించైతే నేను 4,000 బలిపించని వీకిస్తా అని చెప్పిండు. ఇట్లా ఏది కూడా అమలు చేయని సన్నాసుల రాజ్యం కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని తెలియజేసింది. మరి తినపైన నాకు తెలిసి ఏమైనా వేటు పడుతుండొచ్చు అనిపిస్తుంది. జూపల్లి కృష్ణన్న కాంగ్రెస్ పార్టీకి నిజాలు నచ్చవే, వాస్తవానికి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి. నిజాలు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ రాష్ట్ర ప్రజల కడుపులో ఉన్న మాట చెప్పిండు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో 21 నెలకెళ్ళి ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తా ఉన్న ప్రజలు సచ్చి జన్మలెత్తి కూడా మన కాంగ్రెస్ కు ఓటేవు.
ఏం పాపం అయిపోయిందిరా ఓటేసి అంటారు. సో ఇలాంటి సందర్భంలో తిను కూడా ఒప్పుకుంటాను, ఇక నేను ఓటేసి ఇక గెలిచి ఉద్ధరించింది ఏమి లేదు, ఇక నేను గెలిచినా మళ్ళీ ఉద్ధరించేది ఏమి లేదు, మా పార్టీ అధికారంలోకి రానే రాదు, ఒకవేళ అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చిన నెరవేర్చదు కాబట్టి నేను ఎట్లాంటి హామీ అని చెప్పేసి అంటాను. ఇది జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తన యొక్క ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకత తన నోటి ద్వారానే చెప్పిండు. ఇక మళ్ళా ఎవరైనా ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంది ఎలుగబెడతాను మీరు మురితే నాకేం సంబంధం లేదు. పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో 21 నెలలకెళ్ళి ఈయనొక్కడే కాదు, రైతాంగం ప్రధానంగా రైతులు యూరియా లేక, కరెంటు లేక, నీళ్లు లేక, రైతు బంధు చేయక, రుణమాఫీ చేయక, పండించిన పంట కొనక, కొన్న పంటకు బోనస్ ఇవ్వక రైతులు ఎన్ని రకాలుగా బాధపడరు. ఇదే ఇందిరమ్మ రాజు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి ఏడవని ఎవరు కనిపించలేడు. సో ఇట్లా కాంగ్రెస్ పరిచిన గ్యారెంటీలు అన్నిట్లలో ఫెయిల్ అయిపోయారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక దీనికి ఇంత అటు గారి కూడా ఇస్తారు. ఇప్పుడు సారే కావాలంటారని మన సెక్రటరీ కానీ ఇడవేటర్ పడదు, దేకులేంగే అంటారు. చివరకు ప్రజల లోపల వ్యతిరేకత రేపో మాపో ఈ యూరియా కేంద్రాలు పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర చివరకు కేసీఆర్ పాలలు రైతు వేదికల దగ్గర కూడా వచ్చే పద్ధతి కల్పిస్తుంది. ఇక మళ్ళీ ఆడిపోయినా కూడా దేకులేంగి అనే కనుక్కున్నది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన కోపాన్ని, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సైలెంట్ మోడ్, స్విచ్ ఆఫ్ మోడ్, స్లీపింగ్ మోడ్ లో ఉన్నది. సో పని చేయకపోవడం వల్ల ప్రజలు గుండుతున్నా వచ్చిన వైపు మళ్ళీపోయారు. రొట్టె వంచుకున్న బీజేపీ కాంగ్రెస్ ను ప్రజలు పెద్దగా తల వైపు చూస్తలేరు. ఒక ఆయన పని చేయక చూస్తలేరు, ఒక ఆయన పందుకొక్క లెక్క చూస్తారు. అయినా ప్రజలు అంటారు గుజ్జోడు కంటే మెల్లకండు అన్నట్టు లంగో దొంగ కేసీఆర్ 4 పథకాలను ఇచ్చిండ్ర వారి అని చెప్పేసి కేసీఆర్ వైపు మళ్ళీపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే. మరి ఇంకా ఇదే రకంగా పోతే ఇలా జూపల్లి కృష్ణారావు మారాడు, కోమరెడ్డి రాజగోపాల్ మారాడు, రేపో మాపో ఆఖరికి రేవంత్ రెడ్డి నోట కూడా వినే అవకాశం ఉంది. ఎందుకంటే మన చెప్పులు ఎత్తుకుపోయే దొంగలం కదా. సో చెప్పులు ఎక్కుతున్న దొంగలకు మరి ప్రజలు కర్రు కాచి వాత పెట్టే రోజులు కూడా కనిపిస్తున్నాయి. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర గమనించాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అంటానికి ఇంతకంటే పెద్ద ఎత్తున సాక్ష్యం అంటూ ఏది ఉండదు. ఇంతకు మించిన సాక్ష్యం అంటే రేవంత్ రెడ్డితో చెప్పారు. చివరకు 21 నెలలకెళ్ళి ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇచ్చిన ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు చేయలే. నేను టీషర్ట్లు మరి వేసుకొని తిరిగిన. మరి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ ఏ రకంగా ఇరకాడంలో పెడతాంది. ఓనికేమో కాళేశ్వరం కేసు అంటుంది, ఫార్ములా ఈరేస్ అంటుంది, ఇంకోటి అంటుంది. వీళ్ళకేమో సిబిఐకి ఇచ్చినామంటుంది. సో వాళ్ళిద్దరు అనుకుంటా అంటే కాంగ్రెస్ వాడు పౌరులకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని సన్నాసులు అనే విషయాన్ని మనం మరిపించి ఓట్లు వేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ఖండించే ప్రయత్నం చేయాలి. అది నేను కోరుకుంటాను. ఇది లేటెస్ట్ న్యూస్. మరి నాకు చేసి ఏ పేపర్ రాలే, నేను చూసిన ఆల్రెడీ ఎవరు రాయలేదు కాబట్టి నేను ఇంకా మీకు సపరేట్గా తీసుకొని మరి చెప్తాను.